దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని బద్వేల్ మున్సిపాలిటీలో సిద్ధవటం రోడ్డులో మరియు పొరిమామిల బైపాస్ రోడ్లో ఏర్పాటు చేసిన బాణసంచ దుకాణాలను బద్వేల్ మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి పరిశీలించారు. బాణసంచ విక్రయాలు జరిగేటప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నారా లేదా అన్న విషయాల గురించి ఆరా తీశారు. అదేవిధంగా టపాసులను అధిక ధరలకు విక్రయించరాదన్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. అందరికీ నమస్కారం. దీపావళి పండుగ సందర్భంగా ఈరోజు ఈ కాకర్స్ షాప్ 2 చోట్ల ఇక్కడ ఈ ఊర్లో పెట్టడం జరిగింది. బద్వేల్ మున్సిపాలిటీలో ఒకటి ఆర్డీఓ ఆఫీసు ప్రిన్సెస్, 2 బైపాస్లో. మరి అందులో భాగంగా మున్సిపాలిటీ తరఫున ప్రాథమికంగా మేము వాటర్ ఉందా, గ్యాస్ ఉందా, ప్రాథమిక చర్యలు తీసుకున్నారా, ప్రికాషన్స్, ప్రమాదాల నివారణ కోసం తీసుకున్న చర్యల గురించి పరిశీలించడం జరిగింది. మరి ఒక అంగట్లో ఈ ప్లాస్టిక్ కూడా అమ్ముతామంటే వాళ్ళని మందలిచ్చి తీసేపించాం. అన్ని షాపుల దగ్గర డ్రమ్ములు వాటర్ ఏదో లేవంటే ఇప్పుడే పోయింది, బండి తీసుకొస్తుందని చెప్పిండ్రు. మరి అంతేకాకుండా ప్రజలకు అందుబాటులో ధరలను ఉంచాలని కూడా చెప్పి షాపులను విజ్ఞప్తి చేసినాం. వాళ్ళు కూడా మేమేదో డిస్కౌంట్ 50% డిస్కౌంట్ ఇస్తున్నాం, బిజినెస్ లేవు, లాస్ వస్తుంది ఇలా అని వాళ్ళు అడిగిన 50% డిస్కౌంట్ అడిగినా కూడా మేము ఇస్తామని చెప్పి చెప్తాను. కాబట్టి టర్న్ ఓవర్ పెంచుకొని మీరు బిజినెస్ను పెంచుకొని తద్వారా చెప్తాను ఇప్పటికే మధ్యాహ్నం నుంచి. మరి ఈరోజు దీపావళి శుభాకాంక్షలు బద్వేల్ ప్రజలందరికీ కూడా మున్సిపాలిటీ తరఫున తెలియజేస్తాను. ప్రజలందరూ కూడా పండగను ప్రశాంతమైన వాతావరణంలో ఆనందంగా జరుపుకోవాలని, వాళ్ళు కూడా ఎక్కడ కాల్చేటప్పుడు మేము ఆల్రెడీ ప్రికాషన్స్ ఇచ్చినాం. లూజు బట్టలు ధరించి పిల్లలను అక్కడ పిల్లలు కాల్చేటప్పుడు పెద్దల పర్యవేక్షణ ఖచ్చితంగా ఉండాలని, చెప్పులు వేసుకోవాలని, బకెట్లో నీళ్లు పెట్టుకోవాలని, కాల్చేటప్పుడు ఎన్ని ప్రికాషన్స్ పబ్లిక్ కూడా చెప్పినాం. ఇంకా కలెక్టర్ గారు సామూహిక గ్రౌండ్స్లో అందరూ కలిసి పండుగ జరుపుకుంటే ఇంకా బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది. ఈ మేరకు అందరూ కూడా ఈ సలహాలు పాటిస్తారని ఆశిస్తున్నాను.